శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం, రాత్రి నాకు అసలు నిద్ర పట్టలేదండి. ఏంటంటే ఒక పాప, చిన్న పాప గురించి ఇన్స్టాలో చాలా మంది పోరాడుతున్నారు. అంటే పునర్విక అనే పాప, మరి అది వాళ్ళ ఊరు అనేది కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను. ఆ పాపకి బ్రతకటానికి 8వ నెల, ఇప్పుడు 8 నెలలటండి ఆ పాపకి. 2 years లోపల ఆ పాపకి ఇంజెక్షన్ చేయాలంట. అదేంటనేది ప్రాబ్లం నేను సరిగ్గా కనిపెట్టలేకపోయాను. అంటే నేను వినలేదనమాట సరిగ్గా. అయితే ఆ పాపకి ఇంజెక్షన్ కోసం 16 కోట్లు అవుతుందటండి. ఇది అసలు ఆ చరిత్రలో నిలిచిపోదగ్గ విషయమేమో అని అనిపించింది నాకైతే. అయితే యువత మాత్రం చాలా బాగా పోరాడుతున్నారండి ఈ విషయంలో. అయితే కొంతమంది అడుగుతున్నారు, గవర్నమెంట్ ఏమి సహాయం చేయట్లేదు అది ఇదని. ఏమండి, ఎందుకండి గవర్నమెంట్ ని నిందిస్తారు? గవర్నమెంట్ ఓట్లు వేసిన వాళ్ళకే ఏమి సహాయం చేయట్లేదు. అలాంటిది చిన్న పాప ఓటేస్తుందండి, ఓటేయలేని పాపకి ఏం సహాయం చేస్తుందని అందరూ అడుగుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తాయి, కానీ ప్రజలకైతే మాత్రం సహాయం చేయవు. ఇది మాత్రం ఫస్ట్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి. రెండోది ఏంటంటే, చాలా మంది యువత సహాయం చేస్తున్నారు. లక్షలు రూపాయి చొప్పున కూడా చేస్తున్నారు. ఎవరంటే కైకలూరు ఊరు నుంచి ఎవరో ఒక అబ్బాయి పాపం చాలా పోరాడుతున్నారు. ఆ ఊర్లోనే ఒక ఆయనట, రాజు అంట ఆయన పేరు. ఆయన అయితే గోల్డ్ కూడా సేల్ చేసేది ఆ అమ్మాయికి ఇచ్చారని అన్నారు. ఆ గోల్డ్ సేల్ చేస్తే ఇల్లు కూడా అమ్మాయి అన్న కామెంట్స్ కూడా నేను చూసానండి. ఏమంటే, అవసరం అయితే అమ్మేయాల్సిన అవసరం వస్తే అమ్మేయాలి, తప్పదు. ఎందుకంటే ఆ బిడ్డను వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి ఎంతమంది సహాయం చేస్తున్నారు. మీరు ఎలాగూ సహాయం చేయట్లేదు, చేసే వాళ్ళనైనా చేయనివ్వండి. మూడోది ఏంటంటే, బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టొద్దు. సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా సహాయం చేయండి, చెయ్యలేకపోతే మాట్లాడకుండా నోరు మూసుకొని ఊరుకోండి. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎదుటోళ్ళని అసలు బాధ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక మనిషి మాట అన్న, ఒక మనిషి చేతుల ద్వారా ఎంత మంది బాధపడుతున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు. ఆ తల్లిదండ్రుల బాధ అనేది ఒక్కసారి మీరు అనుభవించి ఉంటే మీకు తెలిసి ఉండేది. బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నానండి. ఆ తల్లిదండ్రుల బాధ ఏంటనేది కన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే కన్న బిడ్డ ఎదురుగుండా ఉండి కూడా అమ్మాని పిలిపించుకోలేని స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఒక దాన్ని. కాబట్టి ఆ బిడ్డ ఎంత బాధపడుతుంది, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అని అనేది ఒకసారి గుర్తించండి. చేయగలిగితే సహాయం చేయండి, రూపాయే చేయండి. రూపాయి కూడా చేయలేని స్టేజ్ లో మీరు ఉన్నారు కదా, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు ఆ రూపాయన్న సహాయం చేసే స్టేజ్ కి రావాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాని బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. యువత ఈ రోజు చాలా బాగా ముందుకు వచ్చారండి. ఇక్కడ కాకినాడ ప్రసాద్ అని ఒక అబ్బాయి, ఇన్స్టాలో ట్రావెల్ కి సంబంధించిన ఒక అబ్బాయి, కైకలూరు నుంచి ఒక అబ్బాయి, వీళ్ళందరూ కూడా యువత చెడిపోతున్నారు అని అంటారు. నిజమే, యువత చాలా మంది చెడిపోతున్నారు. కానీ అవసరమైతే ఇలాంటి టైంలో యువత అందరూ కలిసికట్టుగా చాలా ఫండింగ్ ఇది చేస్తున్నారండి. ఫండింగ్ గ్యాదర్ చేస్తున్నారు, చేసి వాళ్ళకి ఇస్తున్నారు. 20 లక్షలు 30 లక్షలు అలా ఇచ్చారని కూడా ఏదో చెప్తున్నారు. అయితే నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదండి ఈ విషయంలో. అమ్మాయికి వచ్చిన డిసీజ్ అలాంటిది, మనం ఏం చేయలేం, అది ప్రకృతి వైపరీత్యం. అయితే నేను కొంతమందిని మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నానండి. అందరికీ నేను సలహా ఇచ్చే స్టేజ్ లో కూడా ప్రస్తుతం నేను లేని, ఎవరికి నేను సలహాలు ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వట్లేదు కూడా. ఎందుకంటే నా పరిస్థితే చాలా ఇదిగా ఉంది. అంటే ఫైనాన్షియల్ గా కాదండి, మానసికంగా నేను చాలా కిందకి పడిపోయి ఉన్నాను ఇప్పట్లో. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ నుంచి కూడా 1000 రూపాయలు, అదే ఒక రోజు శాలరీ, అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 300 అవ్వచ్చు. ప్రతి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడల్లా ప్రజలకు సహాయం చేయడం కోసం గవర్నమెంట్ ఒక మనిషి జీతంలోంచి ఒక రోజు జీతాన్ని కట్ చేసి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. అలాగే ఈ పాప కూడా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి చిన్న పని చేసుకునే వాళ్ళు కూడా ఆ రోజు ఒక్క రోజు కష్టపడ్డ డబ్బులు ఆ అమ్మాయికి డొనేషన్ చేస్తే అసలు ఇంత చెయ్యాల్సిన పనే ఉండదండి. ఇది అందరూ గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను.
ఈ సహాయం చేయాలని అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది. ఎవడెలా పోతే నాకేంటి అనుకునే వాళ్ళకైతే నేను చెప్పదలుచుకోలేదు. నేను కూడా కొద్దిగా ఏదో నాకు తోచింది ఏదో చేయాలని అనుకుంటున్నాను. అది ఎవరికి ఇస్తాననేది అది సీక్రెట్ అన్నమాట. నేను చేసిన సహాయం ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. నన్ను లలితమ్మ చూసుకుంటది, ప్రకృతి చూసుకుంటది. నేను ఏం సహాయం చేశాను అనేది ప్రకృతి చూసుకుంటది, లలితమ్మ చూసుకుంటది. నేను 10 మందికి ఫోటోలు తీసి బ్యానర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది నేను ఈ రోజు చెప్పదలుచుకున్నానండి. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో నేను బిజినెస్ లో లాస్ అయ్యాను, నేను ఇది చేశాను, నా ఫాలోవర్స్ నాకు హెల్ప్ చేయండి, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మీరు సూసైడ్ చేసుకుంటే మాకెందుకు, చేసుకోకపోతే మాకెందుకు, ఫాలోవర్స్ ని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కార్లు కొనుక్కుంటే కారు అమ్మేయండి, ఇల్లు కొనుక్కుంటే ఇల్లు అమ్మేయండి, మీ అప్పులు మీరు తీర్చుకోండి. అంతేగాని ఫాలోవర్స్ ని బెదిరించి వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారో ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు వాళ్ళని బెదిరిస్తారో బతిమలాడతారో అనేది తర్వాత విషయం. ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే మనల్ని పైకి ఎత్తడానికి తప్పితే కిందకి దించడానికి కాదండి. అఫ్ కోర్స్ నాకు ఫాలోవర్స్ ఎవరు ఉండరు, నా వీడియోస్ ఎవరు చూడరు అనుకోండి. చూస్తే మీరు కూడా ఇలా మాట్లాడతారా అంటే చూస్తే కూడా నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పటికే నాకు ఏదైనా శాలరీ వచ్చినా, నేను ఏదైనా కష్టపడింది వచ్చినా దాంట్లో కొంత పట్టుకెళ్ళి నేను ఖచ్చితంగా వృద్ధాశ్రమానికి, గోశాలకి నేను ఇస్తాను ప్రతి సంవత్సరం. ఇది నేను చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు, ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను సహాయం చేస్తానండి ఎవరికైనా, నాకు ఉన్నంతలో మాత్రమే. నేను ఏదైనా చేయి దాటి చేయలేదు, ఆల్రెడీ చేయి దాటి చేసింది చాలా ఉన్నాయి కాబట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లోకి వచ్చేసాను. లేకపోతే ఈ రోజు నేను కోటేశ్వరరాలనే. కాబట్టి ఈ పునర్విక అనే అమ్మాయికి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే, ఒక్కరోజు శాలరీ, ఒక్కరోజు వాళ్ళు పనిచేసిన దాంట్లో ఒక్కరోజు పోనీ అందులో సగం పట్టుకెళ్ళి ఇస్తే ఆ అమ్మాయి బతికేస్తుందండి. ఇన్ని మండలాలు, ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, ఒక్క పంచాయతీకి రేపు 12,000 చొప్పున వేసుకున్నా కూడా ఆ అమ్మాయికి బతికేస్తుంది ఆ అమ్మాయి. కాబట్టి నేను చెప్పింది మీ అందరికీ నచ్చినట్టయితే ఒక్కసారి ఆలోచించండి. ఈ కుర్రవాళ్ళందరికీ సహాయం చేయండి. యువత చాలా మంది అబ్బాయిలు రోడ్ల మీద బ్యానర్స్ పట్టుకొని తిరుగుతున్నారు, ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారు. వాళ్ళకి సహాయం చేయగలిగితే చేయండి, చేయలేకపోతే మాట్లాడకుండా ఊరుకోండి. కానీ ఊరికే మాత్రం మాట్లాడద్దు, బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టద్దు. మనం ఎలాగో చేయలేకపోతున్నాం పని, వాళ్ళు చేసినప్పుడు హర్షించండి, హర్షించలేకపోతే నోరు మూసుకొని ఊరుకోండి. వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టద్దు. ఈ తమ్ముళ్ళందరికీ కూడా నేను సపోర్ట్ గా ఉంటాను. నా సహాయం ఏమన్నా కావాల్సి వస్తే కనుక నేను ఏమైనా చేయడానికి ముందుకు వస్తానండి. అంటే మాట సాయం అయితే చేయగలుగుతాను, కానీ మనీ సాయం అయితే పెద్దగా చేయలేను. నాకు తోచినంతట్లో నేనైతే చేయగలుగుతాను. ఈ పునర్విక అనే అమ్మాయి బ్రతకాలని నేను ఆ లలితమ్మని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.